హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా మందికి డౌట్ ఉంది. ఈ రోజు నుంచే ఉంటుందా అని చెప్పేసి. ఈ రోజు నుంచే ఉంటుంది. మనకు అఫీషియల్ అప్డేట్ కూడా అయితే పోస్ట్‌పోన్ అవుతుందని అయితే రాలేదు. సో మాక్సిమం ఇచ్చిన డేట్స్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆప్షన్ ఎంట్రీ చూసుకుంటే మనకి 8దో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఆప్షన్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో మరి ఆప్షన్స్ ఎనేబుల్ చేయలేదు కదా! ఇక్కడ ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తారు కానీ మీ డౌట్ రావచ్చు. చేస్తారు. మనకి అరౌండ్ మనకి 11, 12 ఆ టయానికైతే మన వెబ్ బ్రౌజర్‌కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడొస్తాయి. ఆప్షన్ రాగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. సో అందుకోసం వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. మీ కెరియర్ సంబంధించి ఇది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుంటారు. అండ్ అలాగే పేమెంట్ స్టార్ట్ మొత్తం చెక్ చేసుంటారు. బట్ దానికి మించి ఇదైతే ఉంటుంది. సో ఇది చాలా కేర్‌ఫుల్‌గా అయితే వినండి. స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే చూపుతానో యాజ్ యూజువల్‌గా మీ మొబైల్ అంటే మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా స్కిప్ చేయకుండా చెప్తున్నాను. సో చాలా కేర్‌ఫుల్‌గా అయితే వినండి ప్రతీది కూడాని. సో ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ మనకి మొత్తం పేమెంట్ అంతా కూడా అయిపోయిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతది. వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. ఇదేంటంటే మీకు లాస్ట్ ఇయర్ పీడిఎఫ్ కూడా చేసి చూపిస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో మీకు కూడా సేమ్ విధంగానే ఉంటుంది. ఎక్కడ కూడా మారదు. సో ఎలా జరుగుద్దో కంప్లీట్‌గా చెప్తాను. కేర్‌ఫుల్‌గా అయితే వినండి. ఎండ్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ముందుగా వెబ్ ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఎనేబుల్ అవుతది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకొక నోట్ అయితే వస్తది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ మెయిన్ పాయింట్ చూడండి. ఇక్కడ చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ చెక్ ది డీటెయిల్స్ ప్రింటెడ్ వెరిఫై అప్లికేషన్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆప్షన్ ఎంట్రీ. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూడండి ప్రింటెడ్ వెరిఫై అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. సో స్టేటస్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మాత్రం మీరైతే ఎలిజిబుల్ అనమాట. లేకపోతే మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి. సారీ. ఇక్కడ మీ యొక్క హెల్ప్‌లైన్ సెంటర్స్‌కైతే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ అదే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అటెండ్ టు సెలెక్ట్ ద మేక్ హెల్ప్‌లైన్ సెంటర్స్ అని చెప్పేసి ఉంది. హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్లి మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో మాక్సిమం రాకపోతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ వస్తే మాత్రం హెల్ప్‌లైన్ సెంటర్‌లో చేంజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంటే. కేర్‌ఫుల్‌గా వినండి. ఇక్కడ చూడండి. ఇఫ్ ద ఎక్సెసివ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీ లాస్ట్ ఆప్షన్ షెడ్యూల్ కన్సిడర్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ చూసుకుంటే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, సేవ్ అనే ఆప్షన్ ఎందుకు? ఫ్రీజ్ అనే ఆప్షన్ దేనికంటే సేవ్ అంటే ఓకే. ఒక ఆప్షన్ అనేది ఒక 9 ఆప్షన్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది సేవ్ అయింది. ఫ్రీజ్ అంటే ఇంక నేను 9 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంక నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానో ఫ్రీజ్ చేసుకున్నట్టు. సో, ఒకవేళ చాలామంది ఏం చేస్తారు అది సేవ్ చేయకుండా ఫ్రీజ్ చేసేస్తారు. సో, ఫ్రీజ్ చేయడం వల్ల ఏంటంటే ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు. అలా కాకుండా చాలామంది ఏంటంటే సేవ్ అనేది చేస్తారు. ఎప్పటికైనా ఫ్రీజ్ అయితే చేయాలి. కాకపోతే సేవ్ చేసాం, ఫ్రీజ్ చేయడం మర్చిపోయాం అనుకుంటే ఆటోమేటిక్‌గా సేవ్ అయిన ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయని చెప్పేసి అన్నారు. సో, చూడండి లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ విల్ కన్సిడర్ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్. అంటే మనకి ఏదైతే సేవ్ అయ్యి ఉంటాయో అవి మాత్రమే సీట్స్‌కైతే అలాట్ చేస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. కేర్‌ఫుల్‌గా వినండి. సో, నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే సో, మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన మొబైల్ వస్తది. దానికి సంబంధించి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, సబ్మిట్ చేసిన మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతది. సో, ఇదే మెయిన్ ప్రాసెస్ అనమాట. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఇదంతా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. ఇదేంటో ప్రతీదీ చెప్తాను. కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఇక్కడ చూసుకుంటే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అండ్ అలాగే నేమ్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ వస్తది. అలాగే యూనివర్సిటీ టైప్ వస్తది. సో, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు చెప్తాను కేర్‌ఫుల్‌గా వినండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్. ఇప్పుడు మీరు ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో, ఆ కాలేజ్ సంబంధించి అది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో, డిస్ట్రిక్ట్‌కి సంబంధించి అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ టైప్. సో, యూనివర్సిటీ టైప్ చూసుకుంటే ఏయూఐకి సంబంధించిన విధంగా వస్తది. అంటే ప్రైవేటా? లేదా ఇక్కడ చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. యూనివర్సిటీ ఎస్ఎఫ్, ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్ఎస్. సో, ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఉంటుంది. అయితే అసలు ఈ కాలమ్స్ ఎందుకు యూజ్ అవుతది?
సో, దీనివల్ల యూజ్ ఏంటని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చెప్తా చూడండి. ఇప్పుడు మీరు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నారు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్‌లో ఆ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడైతే వచ్చేస్తాయి బ్రాంచ్‌తో సహా. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాంచ్ కూడా వస్తుంది. అండ్ అలాగే కాలేజ్ నేమ్ వస్తుంది. అలాగే ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందో మొత్తం ఇక్కడ వస్తుంది. సో, ఇప్పుడు మీరు ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ అన్ని లిస్ట్ అయిన తర్వాత అక్కడ మీరు ఏదో కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసిన కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపెడతది. అంటే మీకు ఇదేంటి మొత్తం ఆ డిస్ట్రిక్ట్‌లో అన్ని కాలేజెస్ చూపెడతది. అది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అంతా కూడా ఇక్కడ చూపెడతది. సో, మీరు దగ్గరికెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతది. ఎలా చేయాలో కూడా చెప్తాను. సో, కేర్‌ఫుల్‌గా వినండి. అసలు స్కిప్ చేయకండి. సో, మీరిక్కడ చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మొత్తం కూడా మనకంతా కూడా మెన్షన్ చేయడమే జరిగింది. ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. సో, శ్రీకాకుళం, విజయనగరం ఈ విధంగా ప్రతీదీ కూడా మెన్షన్ చేశారు. సో, మనకు సంబంధించి ఏదైనా అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఆళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మొత్తం, ఈ మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని కాలేజెస్ కూడా ఇక్కడైతే వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ చూసుకుంటే మీరు స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే, సో, ఇక్కడ చూడండి మొత్తం కూడాని ఫస్టు సో, ఇక్కడ చూడండి ముందుగా డిస్ట్రిక్ట్ కన్నా యూనివర్సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎస్ఎస్ సంబంధించి అంటే మనకి ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీయా, యూనివర్సిటీ ఎస్ఎఫ్, యూనివర్సిటీ ఎస్ఎస్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకేంటంటే ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతది. అంటే మొత్తం డిస్ట్రిక్ట్సే కాకుండా అన్ని యూనివర్సిటీ కాకుండా కరెక్ట్‌గా మనం ఏవైతే కావాలో అన్నీ కూడా ఫిల్టర్ అయినాయనుకోండి, మనకి ఈజీగా ఉంటది. ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ విధంగా మనకు అంతా కూడా ఈ ప్రాసెస్‌లో చాలా కేర్‌ఫుల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే వినండి. ఈ విధంగా ఉంటది ప్రాసెస్ అంతా కూడా. అండ్ మీరిక్కడ చూడండి ఒక నోటీస్ చేయవలసింది. అది అంటే ఇప్పుడు మరి చూసుకుంటే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఆల్‌ని సెలెక్ట్ చేశారు. సో, సెలెక్ట్ చేసినప్పుడు మనకి యూనివర్సిటీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూడండి గ్రీన్ అనేదొస్తది. అలా కాకుండా మీరు ప్రైవేట్ నుండి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి ఈ విధంగా వస్తది. అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి కలర్స్ మారిపోతున్నాయి దేనికి దీనికి సంబంధం ఉందని చెప్పి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనకి ప్రైవేట్ యూనివర్సిటీ అయితే యెల్లో కలర్ అండ్ అలాగే ప్రైవేట్ సంబంధించి అయితే గ్రీన్ కలర్ అండ్ అలాగే యూనివర్సిటీ వైట్ కలర్. యూనివర్సిటీ చూసుకుంటే ఆరెంజ్ కలర్. ఎస్ఎస్ చూసుకుంటే వైలెట్ కలర్. ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, మీరిక్కడ చూడండి యూనివర్సిటీ ఎస్ఎఫ్ చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్ అయితే వచ్చింది. ఇలా ప్రతీది కూడా మనకు డీటెయిలింగ్‌గా ఇచ్చారు. సో, యూనివర్సిటీ చూసుకుంటే మనకి ఈ కలర్. సో, మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇప్పుడు మనకి అసలైన టాస్క్ అయితే మొదలైంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ప్రెజెంట్ నేనైతే విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, విశాఖపట్నం సంబంధించి నాకు యూనివర్సిటీ ఏదైనా పర్లేదని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెలెక్ట్ చేసుకుంటే ప్రతీది కూడా ఇక్కడైతే వచ్చేసింది. సో, వచ్చేసిన తర్వాత ఇప్పుడు అసలు వెబ్ బ్రౌజింగ్‌కి సంబంధించి ఇందులోకి రావాలంటే ఏ విధంగా చేయాలి? చెప్తాను చూడండి. సో, ఇప్పుడు సపోజ్ నాకు సీఎస్‌సి సంబంధించి ఈ విధంగా కావాలని చెప్పేసి అనుకున్నా. అంటే సీఎస్‌సి అయితే ఇక్కడైతే ఉంది. అనిల్ నీలకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉంది. అయితే నాకు సీఎస్‌సి సంబంధించి కావాలనుకుంటే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సెలెక్ట్ అని చూడండి. అంటే ప్లస్. సో, దీని మీద క్లిక్ చేస్తే ఇది ఇక్కడికైతే వస్తుంది. సో, చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ పోయి ఇక్కడైతే వస్తుంది. సో, విధంగా మీరు ఇక్కడున్న ఆప్షన్స్‌ని మీ యొక్క కౌంట్ అండ్ అలాగే పైన చూడండి ఆప్షన్ కౌంట్ 1 అని చెప్పేసుంది. అంటే మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో, అర్థమైందా? ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో బ్రాంచ్ అయితే కావాలనుకుంటున్నాను అదే కాలేజ్‌లో. సో, సివిల్ అయితే కావాలని చెప్పేసి అనుకున్నాను. సో, సివిల్ మీద క్లిక్ చేస్తే సో, సివిల్ అయితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మనం నచ్చిన కాలేజ్, నచ్చిన బ్రాంచ్, నచ్చినకి సంబంధించిన మొత్తం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అంటే ఇది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతది. ఈ విధంగా మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా కేర్‌ఫుల్‌గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక కాలేజ్ సంబంధించి ఇది ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్‌కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత అదే డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు విజయనగరం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. సో, దీనికి సంబంధించిన యూనివర్సిటీ ఆల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, అందుకే ఈ విధంగా మొత్తం అంతా కూడా వచ్చేసింది. సో, విజయనగరం సంబంధించి నేను యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్. సో, మాక్సిమం నాకు సీఎస్‌సి కావాలి. సో, సీఎస్‌సి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడైతే వచ్చేస్తది. సో, ఇంక చూడండి ఈ విధంగా వస్తది. ఇక్కడైతే ఆప్షన్స్ అయితే మెన్షన్ చేయరు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పోతది. ఇక్కడొస్తది. ఈ విధంగా ఉంటుంది. సో, మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు. ఎక్కడంటే, ఇప్పుడు సపోజ్ మీరు బ్రాంచెస్ అన్నీ కూడా క్వార్టర్‌లో మెన్షన్ చేశారు. ఇదేంటి వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ వైస్ లిస్ట్. అయితే ఇప్పుడేంటంటే,
ఇప్పుడు విజయనగరం అనేది నా ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోవాలి. అంటే యూనివర్సిటీ కదా! సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉండాలనుకుంటున్నాను. సో, మొత్తం సేమ్ మళ్ళీ అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలా అంటే అలా ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి అప్, డౌన్, డిలీట్ ఇక్కడ 3 ఆప్షన్ మెన్షన్ చేశారు. అప్ అంటే ఈ కిందున్నది పైకెళ్తది. డౌన్ అంటే పైనున్నది కిందకొస్తది. ఇప్పుడు చూడండి. సో, నేను అప్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ మనం చూడండి పైకైతే వచ్చేస్తుంది. సో, మొత్తంగా ఫస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసింది. అంటే అలాగా అప్, అప్, అప్ అని కొనుక్కుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా అలా వస్తుంది. సో, అలా కాకుండా ఈ థర్డ్ పొజిషన్‌కి రావాలనుకుంటే సో, థర్డ్ పొజిషన్‌కైతే వస్తుంది. ఈ విధంగా మనం ఆప్షన్స్ అనేవి ఈ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. సో, మోడిఫై చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ ఆప్షన్ సంబంధించి మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతది. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్, క్యాన్సిల్ మనకి లక్కీగా ఈ ఇయర్‌కి ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. సేవ్ ఇవ్వాలా ఇక్కడ మనకి క్లోజ్ ప్లేస్‌లో ఫ్రీజ్ అయితే ఉండాలి. కానీ క్లోజ్ అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్ దానివల్ల మనకి అంతగా యూజ్ లేదు కాబట్టి సేవ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే అట్ ది ఎండ్ మనకి సేవ్ అన్నా, ఫ్రీజ్ అన్నా ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయి కాబట్టి ఇంక సేవే బెటర్ అని చెప్పేసి అంటే మళ్ళీ మనం మోడిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి సేవ్ ఆప్షన్ ఇచ్చారు. సో, మొత్తం చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో, సేవ్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్ క్యాండిడేట్ కెనాట్ యాడ్ మోడిఫై కెనాట్ చేంజ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఓకే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అంటే మనం ఫ్రీజ్ చేస్తే మనకి మోడిఫై చేసుకోలేం. సేవ్ చేస్తే మనం మోడిఫై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ సేవ్ చేసిన తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు. నేను తర్వాత మళ్ళీ ఒక కాలేజ్ అనేది యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఆల్రెడీ సేవ్ చేశాను కదా! మళ్ళీ యాడ్ చేసుకోవాలా అంటే ఎంచక్కా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా డౌట్ పడక్కర్లేదు. సో, సేవ్ అనేది ఎందుకు చేసాం? ఆప్షన్స్ అనేవి సేవ్ చేసుకున్నాం. తర్వాత మోడిఫై చేసుకోవడానికి. సో, తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ హాల్ టికెట్ ఎంటర్ చేస్తారు. సో, సేవ్ చేసుకున్న ఆప్షన్స్ అంతా కూడా మీకు ఇక్కడ డిస్‌ప్లే అయిపోతాయి. తర్వాత మళ్ళీ మీరు సంబంధించి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని, యూనివర్సిటీ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి నచ్చిన బ్రాంచ్ మీద ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ఈ విధంగా ఉంటుంది ప్రతిది కూడాని. సో, మీకు క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ ఆప్షన్స్ అనేవి వెబ్‌సైట్‌లో ఎనేబుల్ చేయగానే మీకైతే అప్డేట్ చేస్తాను. సో, మీకు మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి. చాలామంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి మెయిన్ థింగ్ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చూడకపోతే చూడండి. మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి లాస్ట్ టైమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైమ్ డీటెయిల్స్ బట్టి మీ కట్ ఆఫ్ బట్టి మీ యొక్క ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుందో ఎలా చెక్ చేసుకోవాలో ప్రతీది కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ చూడకపోతే చూడండి. ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాను. ఎందుకంటే మీ యొక్క కెరియర్ అనేది ఎంసెట్ ఎగ్జామ్ రాసారు అది కాదు మెయిన్. ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలోనే మీ ఎంటైర్ కెరియర్ డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ గానీ ఏదైనా సరే ఈ కాలేజ్ మీదే వస్తాయి. సో, కేర్‌ఫుల్‌గా అయితే మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్ మనకు కొద్దిగా టైం అయితే ఉంది. ఇక్కడ చూడండి 8దో తారీఖు నుంచి 12దో తారీఖు వరకు కూడా టైం ఇచ్చారు. అంటే మనకి 4 డేస్ టైం ఉంది. సో, ఈ రోజు నుంచి మొదలుపెట్టిన అంటే మీరు వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసినా గానీ మీకు ఇంకా కూడా టైం ఉంది కాబట్టి 12న పెట్టుకున్నా గానీ మీకు ఎంచక్కా మంచి కాలేజ్‌లో సీట్ అయితే వస్తుంది. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.